ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ ను ఈ దేశానికి కాబోయే ప్రధానిగా టీఆర్ఎస్ ఫోకస్ చేస్తోంది. మంత్రులు, పార్టీ ఎంపీ అభ్యర్థులు అందరూ దీనిని ఒక ప్రచార నినాదంగా మలుస్తున్నారు. ప్రచారం ఊపందుకుంటున్న నేపథ్యంలో కేసీఆర్ సహా నేతలందరి నోట ఇదే మాట వినిపిస్తోంది. రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలుండగా మిత్రపక్షం మజ్లిస్ సిట్టింగ్ స్థానం హైదరాబాద్ మినహా మిగిలిన 16 స్థానాల్లో గెలుపు లక్ష్యంగా టీఆర్ఎస్ శ్రేణులు కార్యరంగంలోకి దూకాయి. అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన పార్టీ అధిష్టానం సోమవారంతో నామినేషన్ల దాఖలు గడువు కూడా ముగుస్తుండటంతో ప్రచారాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో ప్రచారాన్ని ముందుకు తీసుకువెళ్లింది. జాతీయ అంశాలతో ముడిపడి ఉన్న ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీ ప్రధాని కేసీఆర్ అనే అంశానికి ప్రాధాన్యమిస్తోంది. తమ నినాదానికి అనుగుణంగా సమర్థమైన వాదన కూడా చేస్తోంది. కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలతో జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని, లోక్సభ ఎన్నికల తర్వాత అవసరమైతే జాతీయ పార్టీ పెడతానని ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు ఇప్పటికే 120 మందితో మాట్లాడానని కూడా ఇటీవల ఆయన ప్రకటించారు. దీంతో మిగిలిన నేతలు కూడా ప్రచారాన్ని ప్రధాని కేసీఆర్ దిశగానే నడిపిస్తున్నారు. మమత, అఖిలేష్, నవీన్ పట్నాయక్, కేసీఆర్, జగన్ కలిసి కేంద్రంలో కీలకం కాబోతున్నారని, లోక్సభ ఎన్నికల్లో తమకు 170 సీట్లు వచ్చే అవకాశముందని ఇప్పటికే కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎన్నికల తర్వాత దేశానికి అచ్చేదిన వస్తాయని కూడా చెప్పారు. ఆదివారం నాటి ప్రచారంలో దీన్ని మరికాస్త ముందుకు తీసుకెళ్లారు. ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఏ ఒక్క జాతీయ పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ రాదని, కేంద్రంలో హంగ్ ప్రభుత్వం ఏర్పడుతుందని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అప్పుడు 16 సీట్లతో కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంలో కీలకం అవుతారని, ప్రధాని పదవి కూడా ఆయన్ను వరించే అవకాశముందని రాష్ట్ర ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ బిడ్డ దేశానికి ప్రధాని ఎందుకు కాకూడదంటూ సెంటిమెంట్ను రగిలించే ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానంగా ప్రచారం చేశారు. కాళేశ్వరం ఇక పూర్తయిపోతుందని, ఖరీఫ్ నుంచి గోదావరి నీళ్లు వచ్చేస్తాయని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు కూడా. కానీ జాతీయ అంశాలే కీలక పాత్ర పోషించే లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు టీఆర్ఎస్కు చిక్కొచ్చి పడిందని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. తిరుమలలో